హైదరాబాద్ గచ్చిబౌలిలో రెండవ రోజు విజ్ఞాన్ వైభవ్ 2025 కొనసాగుతోంది. రక్షణ రంగ ఉత్పత్తులు తిలకించేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజ్ఞాన్ వైభవ్ 2K25 ప్రదర్శన వైభవంగా కొనసాగుతుంది. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదర్శన రెండో రోజుకి విశేష స్పందన లభించిందని చెప్పొచ్చు. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ డిఆర్డీఓ ఆయుధ సంపత్తి ఏవైతే ఉన్నాయో మనం భారత ఆయుధ సంపత్తిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్షిపణులని, అదేవిధంగా మనం డిఆర్డీఓ తయారు చేసినటువంటి ఉత్పత్తులు కావచ్చు, ఈసీఐఎల్, ఇలా అనేక ప్రభుత్వ రంగ రక్షణ రంగంకి సంబంధించి ప్రభుత్వ విభాగంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని, అదేవిధంగా ఆయుధ సంపత్తిని ఇక్కడ ప్రదర్శించనుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అనేక రకాలైనటువంటి అస్త్రాలు, మన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇక మరోవైపు చూసినట్లయితే కనుక టార్పిడోస్ కానివ్వండి, అదే అండర్ వాటర్లో ఉన్నటువంటి అనేక రకాల వాటిలో వినియోగించేటువంటి అనేక రకాలైనటువంటి టార్పిడోస్, అదేవిధంగా బాంబ్స్ లాంటివి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు. హెవీ మెరైన్ అంటే నీటి లోపల ఉండేటువంటి హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ ప్రదర్శించడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ సైంటిస్టులు ప్రత్యేకంగా ఇవి అసలు ఎలా పనిచేస్తాయి ఏంటి అన్న వివరాలను కూడా వాళ్ళు ప్రత్యేకంగా వివరిస్తున్నారంటే విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ సైన్స్తో పాటుగా విజ్ఞానాన్ని అందించాలి. ఆ సైన్స్ మనం ఏదైతే రక్షణ రంగంలో సాధించిన వృద్ధి ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను వాళ్ళకి తెలియజేసి ఈ రంగంలో ఉన్నటువంటి భవిష్యత్తు, అదేవిధంగా భారత్ సుసంపన్నం అవ్వాలి రక్షణ రంగంలో అనేందుకు కావాల్సినటువంటి ఆయుధ సంపత్తి మన దగ్గర ఏ మేరకు ఉంది, సాంకేతిక పరిజ్ఞానం మనం ఎంతవరకు సాధించామన్న వివరాలను యూత్కు కూడా ప్రత్యేకంగా తెలియజేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి ఏవైతే ఈ ఫైటర్ ఫ్లైట్స్కి సంబంధించి వాటి కింద ఎలా ఈ యొక్క మిసైల్స్ లాంటివి అరేంజ్ చేస్తారు అనే వివరాలను కూడా ప్రత్యేకంగా తెలియజేసేందుకు వీలుగా సింబాటిక్గా ఒరిజినల్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు టార్పిడోస్ ఇక్కడ ప్రదర్శనకున్న యూత్ చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ టార్పిడోస్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా రిలీజ్ చేస్తారు అనేది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మెరైన్ వాటర్ అంటే మొత్తం ఈ ఎగ్జిబిషన్లో చూస్తే గనక భూమి పైన, నీటి లోపల, అదేవిధంగా ఆకాశంలో గగనతలానికి సంబంధించి మనకున్నటువంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సైంటిఫిక్గా మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నామో తెలియజేసేందుకు వీలైనటువంటి అన్ని రకాల వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటి కూడా ఇక్కడ ప్రత్యేకంగా షోకేస్ చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే కనుక ఇటువైపు ఏవైతే ఈ విద్యార్థులు భారీగా ఈరోజు తరలి వచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనం కొంచెం ముందుకు వచ్చాము ఈ ప్రదర్శనలో చూసినట్టు కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫ్లైట్స్కి సంబంధించిన నమూనాలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లైట్స్ ఎలా పనిచేస్తాయి, అసలు వీటిని మనం ఎక్కడ వినియోగిస్తాము, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా దీన్ని ఆపరేట్ చేస్తారు అన్న వివరాలను కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఇటు డిఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్, మరోవైపు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఈ మూడు సంయుక్తంగా 3 రోజుల పాటు పనిచేసేందుకు వీలుగా 3 రోజుల పాటు ఉండేలాగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో అన్ని రకాలైనటువంటి ఉత్పత్తులను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. మరోవైపు చూసినట్టు మొత్తం 3 పార్ట్స్గా ఈ యొక్క ప్రదర్శన మనం చూడొచ్చు. అందులో మెయిన్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో మెయిన్ ఇండోర్ స్టేడియం లోపల క్షిపణులు, అదేవిధంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి రక్షణ రంగానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో ఉన్నటువంటి అనేక సంస్థలు ఎలాంటి పరికరాలని మనకు అందిస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉత్పత్తులు వస్తున్నాయని తెలియజేయాలంటే ప్రదర్శన. మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఏదైతే ఉన్నాయో అది ఇండోర్ స్టేడియంకి బయట వైపుగా. ఇక మొత్తం ఓపెన్ ఎయిర్లో చూసినట్లయితే కనుక ఓపెన్ ఎయిర్లో మొత్తం పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులు వాటిని కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. వాటర్ లోపల మనకున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో నేవీకి సంబంధించినటువంటి బోట్స్ అవి ఎలాంటివి ఉంటాయని నమూనా చిత్రాలు, అదేవిధంగా ఇక్కడ మనం చూడ సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఇక మనం ఇక్కడ చూస్తున్నాం పిఎస్ఎల్వి మోడల్స్ని కూడా ప్రత్యేకంగా డిస్ప్లే చేయడం జరిగింది. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంటివి మనం సాధారణంగా చూడడం చాలా అరుదని చెప్పొచ్చు. రాకెట్ లాంచింగ్కి సంబంధించినటువంటి ఈ వాహనాలని చాలా అరుదుగా చూస్తుంటాం. ఎప్పుడు ఏదైనా స్పేస్కి సంబంధించినటువంటి ఇస్రో వాళ్ళు ఏదైనా విడుదల చేసినప్పుడు ఛాయాచిత్రాలు కానీ అలాంటివి చూడడం తప్ప నేరుగా చూడడం చాలా అరుదని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం అలాంటి మోడల్స్ని జిఎస్ఎల్వి MK3 కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అన్ని రకాలకు సంబంధించిన అంటే స్పేస్ కావచ్చు, ఏరోనాటికల్కి సంబంధించిన, ఏరోస్పేస్కి సంబంధించిన కావచ్చు, మరోవైపు ఈ రక్షణ రంగంలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన అన్ని రకాల ఆయుధ సంపత్తి, అదేవిధంగా మనం సాధించినటువంటి సాంకేతిక
పురోగతికి సంబంధించి మొత్తం తెలుసుకునేందుకు వీలుగా ఈ ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం అయితే విద్యార్థులు ఉదయం నుంచే భారీగా ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన వాటన్నిటి గురించి ప్రత్యేకంగా ఆసక్తిగా తిలకించడమే కాదు, అసలు అవి ఏంటి, ఎలా పనిచేస్తాయన్న వివరాలను కూడా తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు కళాశాలతో పాటుగా పాఠశాల నుంచి సైతం విద్యార్థులు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు రేపు కూడా కొనసాగనుంచండి ఈ ప్రదర్శనలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే వీటిలో ఎలాంటి పాస్లు, ముందస్తు రిజిస్ట్రేషన్స్ అవసరం లేకుండా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు నేరుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రదర్శన తిలకించేందుకు సైతం ఏర్పాట్లు చేశామని చెప్పేసి, కాబట్టి సాధారణ పౌరుల నుంచి విద్యార్థుల వరకు ఎవరైనా సరే వచ్చి ఈ ప్రదర్శనను తిలకించి ఈ 2 రోజుల్లో మనకి భారతానికి సంబంధించి ఈ DRDO చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కావచ్చు, మనం యుద్ధాలు వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి ట్యాంకర్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని చూడాలి అని చెప్పేసి ఇక్కడ ప్రదర్శనలో ఉన్నటువంటి వాటిని తిలకించి దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.